ప్రైజ్ లార్డ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్ డే 41 ఆగస్ట్ 10th లేవియాకాండం 23వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పనిచేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పనైనను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ ఒప్పను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినముల మీరు రొట్టె ఏమి, పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసముల నుండి తూములో 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రెపిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేలను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహనబలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రెపిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేలను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకునివగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంట చేనును కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరెలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయటం మాని యెహోవాకు హోమము చేయవలెను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాప నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమం చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియూ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టకే అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలో ఉండకుండా నాశనం చేసేదేము. అందులో మీరు ఏ పనియూ చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునవలెను.
ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమం చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు, మీరు దానములిచ్చు దినములు కాకయు, మీరు మొక్కుబడి దినములు కాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములిచ్చు దినములు కాకయు, యెహోవాకు హోమద్రవ్యములేమి, దహనబలి ద్రవ్యమేమి, నైవేద్యమేమి, బలినేమి, పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటిపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకుని రావలెను. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుగనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిర్వంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరంలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసి తిని. మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. మీరు మీ దేవుడైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలుకు యెహోవా నియామక కాలములను తెలియజేసెను. లేవియకాండం 24వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండినట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారంలో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీప వృక్షముల మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరి పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమంగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారి పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. ఇశ్రాయేలులకు ఒక స్త్రీకిని ఐగుప్తుడకు ఒక పురుషునికి పుట్టినవాడొకడు ఇశ్రాయేలుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలు కుమారునికి ఆ ఇశ్రాయేలునికి పాలెంలో పోరుపడగా ఆ ఇశ్రాయేలు కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రీకుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకుని వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, శపించిన వానిని పాలెం వెలుపలికి తీసుకుని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వసమాజం రాళ్లతో వాని చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను. సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించినడలా వానికి మరణశిక్ష విధింపవలెను. ఎవడైనను ఒకని ప్రాణహత్య చేసినడలా వానికి మరణశిక్ష విధింపవలెను. జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను. ఒకడు తన పొరుగువానికి కలంకము కలుగజేసినడలా వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరిగగొట్టబడిన దాని విషయంలో విరిగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లవలెను. వాడు ఒకనికి కలంకము కలగజేసినందున వానికి కలంకము కలగజేయవలెను. జంతువును చావగొట్టిన వాడు దాని నష్టము ఇచ్చుకొనవలెను. నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలెను. మీరు పక్షపాతం లేక తీర్పు తీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశీకిని చేయవలెను.
నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, శపించిన వానిని పాలెం వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.